హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద ఫౌంటైనెట్ తెలుగు స్టోరీ సిరీస్ ఎపిసోడ్ 16 పార్ట్ 2. రోర్క్కు వరుసగా ఎదురు దెబ్బలు తలుగుతూనే ఉంటాయి. జాన్ ఫార్గో కోసం అతను రూపొందించిన అద్భుతమైన డిపార్ట్మెంట్ స్టోర్ పూర్తవుతుంది. భవనం అందంగా ఉంటుంది, వినియోగానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. కానీ నగరంలోని వ్యాపార కేంద్రం మరో ప్రాంతానికి మారిపోవడంతో కస్టమర్లు తగ్గిపోతారు. అసలు కారణం ప్రాంతం మారడమే అయినా అందరూ నిందను రోర్క్ రీజన్ పైనే వేస్తారు. ఇలాంటి విచిత్రమైన భవనాలు ప్రజలకు నచ్చవు అని విమర్శలు మొదలవుతాయి. రోర్క్ పేరు మరింత దెబ్బతింటుంది. ఇంతలో ఒక వార్త అతని దృష్టిని ఆకర్షిస్తుంది. కోటీశ్వరుడు రోజర్ ఎన్రైట్ తన కలల అపార్ట్మెంట్ భవనం నిర్మించడానికి కొత్త ఆర్కిటెక్ట్ కోసం వెతుకుతున్నాడని పత్రికలో వస్తుంది. ఇప్పటి వరకు ఎక్కడ కనిపించని భవనం కావాలి అని ఎన్రైట్ ప్రకటిస్తాడు. రోర్క్కు ఇదే తన అవకాశం అనిపిస్తుంది. మొదటిసారి అతని ఒక ప్రాజెక్ట్ కోసం ప్రయత్నిస్తాడు. కానీ ఎన్రైట్ని కలిసే అవకాశం కూడా దక్కదు. అతని సెక్రటరీ రోర్క్ చేసిన పనుల ఫోటోలు చూసి మా సార్కు ఆసక్తి ఉండదు అని చెప్పి పంపేస్తాడు. కొద్ది రోజుల తర్వాత మరో ఆశాకిరణం కనిపిస్తుంది. మ్యాన్ హార్టర్ బ్యాంక్ కొత్త భవనం కోసం రోర్క్ని డ్రాయింగ్ సిద్ధం చేయమని పిలుస్తారు. బోర్డు సభ్యులు వైడ్లర్, రిచర్డ్ శాన్బోర్న్ ద్వారా రోర్క్ పనిని చూసి మెచ్చుకున్నారు. ఈసారి నిజంగానే అవకాశం వస్తుందేమోనని రోర్క్ ఆశపడ్డాడు. అదే సమయంలో హెన్రీ కామెరన్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఏళ్ల తర్వాత తొలిసారి అతను ప్రత్యేకంగా రోర్క్ని తన ఇంటికి రమ్మని పిలుస్తాడు. రోర్క్ వెంటనే వెళ్ళి అతని దగ్గరే ఉంటాడు. ఆ 3 రోజులు గురువు శిష్యుల మధ్య మాటల్లో చెప్పలేని అనుబంధంగా మారిపోతాయి. కామెరన్ మరణం గురించి ఒక్క మాట కూడా మాట్లాడడు. బదులుగా భవిష్యత్తు ఆర్కిటెక్చర్ గురించే మాట్లాడుతాడు. కొత్త మెటీరియల్స్ వస్తాయి, కొత్త టెక్నాలజీ వస్తుంది, ప్రపంచం మారుతుంది. ఆ మార్పును సరైన దిశలో తీసుకెళ్లే వాళ్ళు నీలాంటి వాళ్ళే అని రోర్క్ చెబుతాడు. అతను మరో పేరు ప్రస్తావిస్తాడు, గల్ వినాండ్. అతన్ని ఎప్పుడు చూడకపోయినా ప్రపంచంలో ఉన్న అహంకారం, అధికారం, అసభ్యతకు ప్రతీక అతడేనని కామెరన్ చెబుతాడు. ఒకరోజు నువ్వు నిజంగా ఎదుర్కోవాల్సిన వ్యక్తి అతడే అని హెచ్చరిస్తాడు. చివరగా రోర్క్ వైపు చూస్తూ, నువ్వు ఇప్పుడు ఎంత కష్టపడుతున్నావో నాకు తెలుసు. ఒకప్పుడు నిన్ను ఈ వృత్తి వదిలేయమని చెప్పాను. ఇప్పుడు ఆ మాటను వెనక్కి తీసుకుంటున్నాను. ఈ పోరాటం విలువైనది, భయపడకు అని చెబుతాడు. అవి అతని చివరి మాటలు. కొద్దిసేపటికే హెన్రీ కామెరన్ ప్రశాంతంగా కన్నుమూస్తాడు. రోర్క్ తన జీవితంలో అత్యంత గొప్ప గురువుని కోల్పోతాడు. మరోవైపు పీటర్ కీటింగ్ క్యాథరిన్ని కలుస్తూనే ఉంటాడు. కానీ పెళ్లి మాత్రం వాయిదా వేస్తాడు. కాస్మో స్లాట్నిక్ పోటీల్లో నేను గెలిస్తే మన భవిష్యత్తు సురక్షితం అవుతుంది. అప్పుడు పెళ్లి చేసుకుందాం అని చెబుతాడు. అంతేకాక లూయస్ ఎయిర్ త్వరలో చనిపోతే తనకు భాగస్వామ్య స్థానం కూడా దక్కుతుందని స్వార్థంగా ఆలోచిస్తాడు. కేథరిన్ అతని మాటలు విని బాధపడుతుంది. కానీ పీటర్ మాత్రం తన ఆశల గురించే ఆలోచిస్తాడు. ఇక డొమినిక్తో అతని సంబంధం మరో మలుపు తిరుగుతుంది. ఒక సాయంత్రం ఇద్దరు కలిసి ఒక బాల్కి వెళ్తారు. తిరిగి ఆమె ఇంటికి వచ్చిన తర్వాత డొమినిక్ తొలిసారి పీటర్ని లోపలికి పిలుస్తుంది. పీటర్కు తన ప్రేమకు సమాధానం దొరికిందనిపిస్తుంది. అతను ఆమెను కౌగిలించుకొని ముద్దు పెడతాడు. కానీ డొమినిక్ నుంచి ఎలాంటి స్పందన రాదు. ఆమె అతన్ని తోసేయదు. అలాగే ప్రేమగా ఆలింగనం కూడా చేయదు. ఆమె ఒక విగ్రహంలా నిశ్చలంగా ఉంటుంది. ఆశ్చర్యపోయిన పీటర్ అడుగుతాడు, నువ్వు నిజంగానే నిన్ను ముద్దు పెట్టుకోవాలని కోరుకున్నావా? డొమినిక్ ప్రశాంతంగా, అవును. నేను ఏదైనా అనుభూతి చెందుతానేమో తెలుసుకోవాలని మాత్రమే అనుకున్నాను. కానీ నాకు ఏమి అనిపించలేదు అని చెబుతుంది. తనకు ప్రేమ అనే భావన లేదని, ఎవరి పట్ల భావోద్వేగం కలగడం లేదని ఆమె ఒప్పుకుంటుంది.
ఆ మాటలు విన్న పీటర్ ఒక్కసారిగా ఆమెకు పెళ్లి ప్రతిపాదన చేస్తాడు. డొమినిక్ అతని ముఖం వైపు చూసి నవ్వుతుంది. ఆ తర్వాత జీవితమంతా గుర్తుండిపోయే ఒక మాట చెబుతుంది. ఎప్పుడైనా నన్ను నేను చాలా ఘోరంగా శిక్షించుకోవాలనిపిస్తే నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఆ మాట పీటర్ గుండెల్లో బాణంలా దిగుతుంది. అతను అవమానంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ రాత్రి అతనికి డొమినిక్పై కోపం, తనపై అసహ్యం రెండు కలుగుతాయి. కానీ మరుసటి ఉదయం మళ్ళీ తన ఆశలు, అధికారం, విజయం కోసం అదే దారిలో నడవడానికి సిద్ధమవుతాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో రోర్క్కి వచ్చిన కొత్త అవకాశం ఏమిటి, అతను దాన్ని ఎలా ఎదుర్కొంటాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.